కష్టం. నీకు చాలా సార్లు చెప్పాను నువ్వు ఎక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకో అని, కానీ నువ్వు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇలా అయితే బ్రతకడం కష్టం అయ్యా. నా కూతురి ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు. తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలేస్తుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. మరేం పర్లే డాక్టర్, నేను చూసుకుంటాను. నాన్న నాకు బాగా ఆకలిసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. నాన్న కాళ్ళు నొప్పొస్తున్నాయి నాన్న. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి, చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏ చంద్రయ్య ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండొద్దయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా, లోపల నా కూతురు నిద్రపోతుంది, విన్నదంటే బాధపడుతుంది. ఎలాగైనా 2 రోజులు మీ డబ్బులు కట్టేస్తానయ్యా. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు గాని కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపుటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేవను. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, పద పడుకుందాం. నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను, మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో. ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి నాన్న. చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి. నాన్న రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది, అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. జాగ్రత్త అమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించే వస్తా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆగాలో లేదు. హలో అమ్మా. హాయ్ వర్ష, ఎలా ఉన్నావు? నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. సరే నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను. నాని, నేను ఎందుకు తప్పు చేస్తున్నానని భయంగా ఉందిరా. హాస్టల్ అని చెప్పి అబద్ధమాడి నేను నీతో ఉంటున్నాను. అయ్యో పిచ్చి వర్ష, నేనున్నా కదా, నువ్వేం టెన్షన్ తీసుకోకు. కనులను తాకే ఒకలా చూపే నిన్నిలా, నన్నే మార్చినా నువ్వయ్యేలా. ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా, నీ నవ్వులే నేడిలా. నాని, ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే ఉంది, ఈవినింగ్ వెళ్ళొస్తా. వద్దు, అక్కడ ఎవరు ఎలా ఉంటారో తెలీదు, నువ్వు మాత్రం వెళ్ళొద్దు, అన్నిటికీ నేను చూసుకుంటా. నాని, నాకెందుకో డౌట్ గా ఉంది నాని. మనం తొందరగా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం. ఇదేంటి యూజ్ చేసుకొని వదిలేద్దామంటే పెళ్లి గిల్లి అంటుంది? తొందరగా దీన్ని వదిలించుకోవాలి.
ఈ టైంలో ఎవరు? సుందర్. నీకెందుకు మెసేజ్ చేస్తున్నారు? నాకు తెలీదు, ఏదైనా ప్రాబ్లం ఉందేమో. నువ్వు నాతో ఉంటూ కూడా వేరే వాడికి మెసేజ్ చేస్తున్నావే. అయినా నువ్వు ఇలాంటి దాని అనుకోలేదు. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. ఏమిటి మాస్టర్ ఇది? మీ పెంపకంలో పెరిగిన అమ్మాయికి ఇలా జరగటం అన్యాయం. తప్పు చేయదు, తప్పు చేయదు. తప్పు చేయదు. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కల్లారా చూడాలి. ఒక నిమిషం కూడిపోదేను వచ్చేదాకా. చిచ్చి, ఏం పిల్లో ఏంటో. పుట్టగానే కన్నతల్లిని పొట్టను పెట్టుకుంది, ఇప్పుడేమో ప్రేమగా పెంచిన తండ్రి ప్రాణం తీసేసింది. ఇలాంటి పిల్ల ఉంటే ఏంటి? నాన్న లెగు నాన్న, నాకు జాబ్ వచ్చింది నాన్న, మనం హ్యాపీగా బతికేయచ్చు నాన్న. నాన్న లెగు నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. నాన్న లెగు నాన్న, ప్లీజ్ నాన్న లెగిసి చూడు నాన్న. అందులో కానీ నేను సెలెక్ట్ అయితే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నాతో డాన్స్ చేస్తావు కదా నాన్న, ఇప్పుడు కూడా చేద్దాం లే నాన్న. నాతో కలిసి డాన్స్ చేయి నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న నాన్న నేనే తప్పు చేయలేదు నాన్న. నాకు ఇప్పటిదాకా కనీసం నువ్వు ఉన్నావన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు నువ్వు కూడా. ఆడపిల్లలు పేరెంట్స్ మాట వింటే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. పేరెంట్స్ మాట వినకుండా టెంపరీ రిలేషన్షిప్స్ కోసం వాళ్ళ. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.